ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. సృష్టి చక్రంలో కాలగమనాన్ని సూచించే ముఖ్యమైన దివ్య క్షణాల్లో సంక్రమణం అన్నది ఒకటి. సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశించే సందర్భాన్ని సంక్రమణం లేదా సంక్రాంతిగా పిలుస్తారు. ఈ విధంగా సంవత్సరంలో 12 సంక్రాంతులు ఉన్నప్పటికీ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజు ప్రత్యేకమైనది. దీనిని మేష సంక్రమణం లేదా మేష సంక్రాంతిగా ఆచరిస్తారు. 2026లో ఈ పవిత్రమైన రోజు ఏప్రిల్ 14. మేష సంక్రమణం అనేది సౌర సంవత్సరానికి ఆరంభంగా భావించబడుతుంది. ఇది ప్రకృతిలో కొత్త శక్తి ప్రవాహాన్ని సూచించే సమయం. వసంత ఋతువులో సూర్యకిరణాలు మరింత ప్రభావవంతంగా మారి భూమికి జీవశక్తిని అందిస్తాయి. అందుకే ఈ రోజును ఆధ్యాత్మికంగా కొత్త ఆరంభాలకు సంకేతంగా పరిగణిస్తారు. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం అత్యంత శ్రేయస్కరం. చేతిలో నీటిని తీసుకుని సూర్యుని వైపు చూస్తూ గాయత్రి మంత్రం లేదా ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలను జపించడం ద్వారా ఆత్మశుద్ధి కలుగుతుందని విశ్వాసం. సూర్యుడు జగత్తుకు ప్రత్యక్ష దైవం. ఆయన కిరణాలు జీవజాలానికి ప్రాణాధారం. కాబట్టి ఆయనను ఆరాధించడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మేష సంక్రమణం రోజున దాన ధర్మాలకు కూడా విశేష ప్రాముఖ్యం ఉంది. అన్నదానం, జలదానం, వస్త్రదానం చేయడం ద్వారా పుణ్యఫలం పొందవచ్చు. ముఖ్యంగా ఈ కాలంలో వేడి పెరుగుతూ ఉన్నందున దాహంతో ఉన్నవారికి నీరు అందించడం గొప్ప సత్కార్యంగా భావించబడుతుంది. ఈ దానాలు కేవలం పుణ్యానికి మాత్రమే కాదు, మనసులో కరుణ, సేవాభావాన్ని పెంపొందించేందుకు కూడా ఉపకరిస్తాయి. పరమార్థంగా చూస్తే మేష సంక్రమణం మనలోని నూతనోత్సాహాన్ని మేల్కొలిపే రోజు. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారినట్లే మన జీవితంలో కూడా మార్పును ఆహ్వానించాలి. పాత అలవాట్లు విడిచి సత్కార్యాల వైపు అడుగులు వేయాలని ఈరోజు మనకు సందేశం ఇస్తుంది. మొత్తంగా మేష సంక్రమణం అన్నది కేవలం ఖగోళ పరిణామం మాత్రమే కాదు, అది జీవన మార్గాన్ని సరిచేసే ఆధ్యాత్మిక ఆహ్వానం. భక్తి, దానం, ధర్మం కలిసిన ఈ పవిత్ర దినాన్ని సద్వినియోగం చేసుకుంటే మన జీవితం శాంతి సౌఖ్యాలతో నిండిపోతుంది. ఇవి మేష సంక్రమణం విశేషాలు. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.